ఈరోజు అటు శాసనసభ, అదేవిధంగా శాసన మండలిలో కూడా ప్రధానంగా డిఎస్ఏ మీద పెద్ద చర్చ జరిగింది. అటు అధికార పక్షం, అదేవిధంగా విపక్షాలకు సంబంధించి నేతలు కూడా మాటల యుద్ధం కూడా జరిగిన పరిస్థితి. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రస్తుతం సమావేశాలు ఏ విధంగా జరిగి ఏంటనే దాన్ని మనతో మాట్లాడడానికి జనసేన ఎమ్మెల్యే పంతం నానార్జున మాట్లాడతారు. సార్, ఏంటి సార్, ప్రధానంగా డిఎస్ఏ మీదే ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది వైసీపీ. ఏం జరిగింది అసలు ఇవాళ? ఇవాళ వైసీపీ గొడ్ల పార్టీ, ఆ పార్టీలు ఏమి లేవు, రాలేదు. అవి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అసెంబ్లీ సాక్షిగా వచ్చి అసెంబ్లీలో కూర్చుని ఆ హోదాతో కూర్చుని, ఒక ఎమ్మెల్యే హోదాతో కూర్చుని అడిగితే ప్రతిదానికి సరైన సమాధానం జరుగుతుంది. కానీ ప్రజలకు జవాబుదారీ, వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రజలకు జవాబుదారీ కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ దాన్ని పూర్తిగా ప్రతి సవివరంగా 16,300లో ఏ కేటగిరీలో ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏమి ఇచ్చారు, స్పోర్ట్స్ కోటాలో ఏమి ఇచ్చారు, మహిళ బీసీ కోటాలో ఇచ్చారు, ఎస్సీ కోటాలో ఇచ్చారు, పీడీలు ఇచ్చారు, ఫిజికల్ డైరెక్టర్స్ వాళ్ళకి ఎలా వచ్చాయి, ఏమొచ్చాయి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎనీ ఓపిక ఇది అతనికి లేదు. అతనికి ఒక విషయం తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాలా, ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలా, అలా అయితేనే వస్తాను అంటే అతనికి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేశాడు, అతను ముఖ్యమంత్రి చేశాడు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? ప్రజలు ఇవ్వాలా. ప్రజలు నీకు ఆ సీట్లు ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. అంతే తప్ప ప్రజలు నీకు ఆ సీట్లు ఇవ్వనప్పుడు లేనిది చిన్నపిల్లోడు అడిగినట్టుగా నాకు కావాలంటే పిచ్చోడికి, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడి కింద. నిజంగా ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, దేశభక్తిలో ఉన్నవాళ్ళు కానీ, ఆ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటుంది కదా, ఉంటున్నప్పుడు కుటుంబాన్ని ఒక దేశభక్తి కుటుంబం కింద తీసుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డిని పెట్టన్నా చూసుకున్నప్పుడు ఇవాళ స్వాతంత్ర దినోస్తున్నాడు, ఎక్కడా జెండా ఎగరేసాడండి? ఎక్కడా జెండా ఎగరేయలేదు. తాడేపల్లి నుంచి మటుకు ఇక్కడ రాలేదు. ఎక్కడైనా శవం దొరికితే ఆ శవం ఏ శవం అయినా సరే అది ఏంటో తెలుసుకోకుండా శవం ఈయన వచ్చేస్తాడు బెంగళూరు నుంచి. లేదా ఎవరన్నా జైల్లో ఉంటే దొంగడు ఎవరన్నా యాక్సిడెంట్ చేసో, నేరం చేసో జైల్లో ఉంటే పరిగెట్టుకు వచ్చేస్తాడు తప్ప ఇక్కడ దేశం స్వతంత్రం వచ్చింది, 80వ స్వతంత్ర దినోత్సవం, దీంట్లో జెండా ఎగరేయాలా, జెండాకి సెల్యూట్ చేయాలా, దాన్ని బట్టి జగన్ రావాల్సిన లేదు, వీళ్ళు మాకే సమాధానం చెప్పలేకపోతాను, జగన్కి ఏం చెప్తారని మాట్లాడుతారు. వీళ్ళెవరో అతనెవరో నాకు తెలియగలుగుతాను. వీళ్ళెవరో అతనెవరో వాళ్ళంతా ఒకటే కదా. దానికి జగనే రావక్కర్లేదంటే ఎవరికి సమాధానం అంటే రమ్మనండి, అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తారు. రోడ్ల మీదకి వస్తే వీళ్ళు టెంట్ల దగ్గరికి వస్తే సమాధానం ఎలా చెప్పాలో మాకు తెలుసు. ఆ సమాధానం చెప్పాలితే సిద్ధంగా ఉన్నాం. టెంట్ల దగ్గర ఉండమనండి, వస్తాం. మేము వచ్చి సమాధానం చెప్పాల్సి వస్తే ఆ సమాధానం అయితే ఖచ్చితంగా. మండలిని కూడా చూసాము, మండలి స్టార్ట్ అయిన అప్పటి నుంచే వెంటనే వాళ్ళు విమర్శలు, నినాదాలు చేయటం, డిఎస్ మీద చర్చ జరగని పట్టుబట్టడం, మంత్రులు మాట్లాడినప్పుడు కూడా అడ్డు రావటం, ఇదంతా గందరగోళం అయిన పరిస్థితి. ఇలా అయితే ఈ సందర్భంలో చర్చ ఎలా జరుగుతుంది అసలు? అదే నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మీరు మండలిలో కూర్చొని అడుగుతూ ఉన్నారు, మా మంత్రి సమాధానం చెప్పాలి. మా మంత్రి సమాధానం చెప్పాలంటే స్పీకర్ గారు వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా, వాళ్ళు ఆపాలి కదా. నువ్వే ప్రశ్న అడుగుతావు, నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తా అంటే నువ్వు వాళ్ళు చేస్తుంటావు. వాళ్ళు చేస్తుంటే బాధ్యత ఎవరిది? వాళ్ళదే కదా. స్పీకర్ గారు వాళ్ళ మనిషే కదా, వాళ్ళు పెట్టుకున్న చైర్మన్ గారే కదా. ఆ చైర్మన్ గారు సభను కంట్రోల్ చేయలేడా? ఆయన ఆగమంటే ఆగరా, ఆయన ఆగమండవు, వీళ్ళు చెప్పనివాడు. అంటే ఇదంతా క్రిమినల్ యాక్టివిటీ బ్యాక్గ్రౌండ్ తోటి నడిచేటటువంటి పార్టీ తప్ప ఇది నిజంగా ప్రజాస్వామ్య పద్ధతిగా నడిచే పార్టీ కాదు. ఈవేళ కూటమి ప్రభుత్వం ఇంచుమించుగా 2-3 ప్రామిసులు తప్ప ప్రతి ప్రామిస్ నిలబెట్టుకుని ఇవాళ చక్కగా ముందుకు సాగుతున్నారు. రోజు ఇవాళ చాలా గొప్ప దినం. 16,000 మంది టీచర్లు ఇవాళ వస్తూ ఉన్నారు. స్కూల్స్ని పెద్ద ఒక ప్రైవేట్ స్కూల్స్ కన్నా హై రేంజ్లోకి తీసుకెళ్ళి మంచి ఆలోచనతో నా మటుకు నా కాన్స్టిట్యున్సీలో 35 మోడల్ స్కూల్స్, 35 మోడల్ స్కూల్ అంటే మోడల్ స్కూల్ అంటే 5 టీచర్లు 5 సబ్జెక్టులకు ఇస్తారు. అలాగే 3 హై స్కూల్స్. ఒక హై స్కూల్ తెచ్చుకోవాలంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టింది. 3 హై స్కూల్స్ ఇచ్చారు లోకేష్ గారు. అట్లాగా మేము చేసుకుని వెళ్తూ ఉంటే చేస్తున్నారు. పోనీ నువ్వు ఖాళీ లేదు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఆయన పని తాత్కాలికంగా అధ్యక్షుడు కదా నియమించవచ్చు కదా. నీకు ఖాళీ లేదు, నీకు బెంగళూరు నుంచి రావు, నువ్వు అక్కడే ఉంటావు. ఇక్కడ రావడానికి నువ్వు సీఎం అవ్వవు. ఆ కళలో ఎప్పుడన్నా అయినప్పుడు అప్పుడు వద్దు. కానీ కళలో ఏదో రోజు నీ కళలో నువ్వు ఎప్పుడన్నా సీఎం అయితే తిరిగి వద్దు. కానీ అందాక బొత్స సత్యనారాయణ గారిని ఇక్కడ అధ్యక్షుడు చేసి ఆయనకి పార్టీ అప్పచెప్పానండి. సార్, ఇంకో విషయం,
నాగబాబుకి ఈరోజు ఒక క్యాబినెట్ హోదా పదవి ఇచ్చారు. అంటే ఆయనకి మంత్రివర్గంలో తీసుకుంటాను ఒక చర్చ జరిగింది. అంటే ఈ పదవితో ఆ మంత్రివర్గంలోనికి అంటే వస్తారా, లేదంటే భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది? అంటే అది రాజకీయపరమైన అంశాలు, కొన్ని అంశాలు పార్టీ పరంగా కూటమి మీటింగులో గట్రా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ఒక మంచి అవగాహనతోటి పవన్ కళ్యాణ్ గారు అయితేనే, చంద్రబాబు నాయుడు గారు అయితేనేటి ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ప్రజలకు మెచ్చి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ఈ పదవులు అన్నది ప్రధానం కాదు. పదవులు ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూ ఉంటాయి, అందులో వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు. కానీ ఈ కూటమి 10 కాలాల పాటు ఉండాలి అని తన కెరీర్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చేసి ముందు ఎదరికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసే పదవులు చేస్తారా, లేదా ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం వెనికిస్తాడా, అది ఎదరు కాలం నిర్ణయిస్తుంది. కానీ వీళ్ళు మటుకు ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు కలిసి ఉంటేనే కానీ వ్యవస్థలను నాశనం చేసిన రాష్ట్రం ఇది. వ్యవస్థలను మనుషులు బాగు చేయడం, ఇంకోటి బాగు చేయడం అంటే ఈజీ, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కూడగట్టుకున్నట్టు వ్యవస్థలని బాగు చేసిన ప్రభుత్వం గత 5 ఏళ్ళు పరిపాలించింది. ఆ వ్యవస్థలు బాగు చేసుకోవాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి. వాళ్ళిద్దరే కాదు, కింద గ్రౌండ్ లెవెల్లో మేము తెలుగుదేశం కేడర్ కూడా కలిసి ఉండాలి. అది జరుగుతుంది. వాళ్ళు కావాలనే కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. ప్రశాంతంగా చర్చ జరిగితే ఖచ్చితంగా తమ మంత్రులు మాట్లాడతారు, దాని మీద పూర్తి వివరణ ఇస్తారు. కానీ వాళ్ళకి ఆ సహనం లేదు. కాసేపు కూడా ఆ మండలిలో ఉండలేకపోతున్నారు. నినాదాలు చేస్తూ మంత్రుల ప్రసంగాలకు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా చేస్తే చర్చ ఎలా జరుగుతుందని చెప్పి అటు కూటమి నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సాయితో మని RTV అమరావతి నుంచి. ఇలా వైసీపీ గొడ్ల పార్టీ, ఆ పార్టీలు ఏమి లేవు, నేను రాలేదు. అవి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి అసెంబ్లీ సాక్షిగా వచ్చి అసెంబ్లీలో కూర్చుని ఆ హోదాతో కూర్చుని, ఒక ఎమ్మెల్యే హోదాతో కూర్చుని అడిగితే ప్రతిదానికి సరైన సమాధానం జరుగుతుంది. కానీ ప్రజలకు జవాబుదారీ, వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రజలకు జవాబుదారీ. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ దాన్ని పూర్తిగా ప్రతి సవివరంగా 16,300లో ఏ కేటగిరీలో ఎంత ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏమి ఇచ్చారు, స్పోర్ట్స్ కోటాలో ఏమి ఇచ్చారు, మహిళ బీసీ కోటాలో ఇచ్చారు, ఎస్సీ కోటాలో ఇచ్చారు, పీడీలు ఇచ్చారు, ఫిజికల్ డైరెక్టర్స్ వాళ్ళకి ఎలా వచ్చాయి, ఏమొచ్చాయి అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎనీ ఓపిక ఇది అతనికి లేదు. అతనికి ఒక విషయం తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాలా, ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలా, అలా అయితేనే వస్తాను అంటే అతనికి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చేశాడు, అతను ముఖ్యమంత్రి చేశాడు. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? ప్రజలు ఇవ్వాలా. ప్రజలు నీకు ఆ సీట్లు ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. అంతే తప్ప ప్రజలు నీకు ఆ సీట్లు ఇవ్వనప్పుడు లేని చిన్నపిల్లోడు అడిగినట్టుగా నాకు కావాలంటే పిచ్చోడికి, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడి కింద. నిజంగా ఎవరన్నా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, దేశభక్తిలో ఉన్నవాళ్ళు కానీ, ఆ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటుంది కదా, ఉంటున్నప్పుడు కుటుంబాన్ని ఒక దేశభక్తి కుటుంబం కింద తీసుకోవచ్చు కదా. రాజశేఖర రెడ్డిని పెట్టన్నా చూసుకున్నప్పుడు ఇవాళ స్వాతంత్ర దినోస్తున్నాడు, ఎక్కడా జెండా ఎగరేసాడండి? ఎక్కడా జెండా ఎగరేయలేదు. తాడేపల్లి నుంచి మటుకు ఇక్కడ రాలేదు. ఎక్కడైనా శవం దొరికితే ఆ శవం ఏ శవం అయినా సరే అది ఏంటో తెలుసుకోకుండా శవం ఈయన వచ్చేస్తాడు బెంగళూరు నుంచి. లేదా ఎవరన్నా జైల్లో ఉంటే దొంగడు ఎవరన్నా యాక్సిడెంట్ చేసో నేరం చేసో జైల్లో ఉంటే పరిగెట్టుకు వచ్చేస్తాడు తప్ప ఇక్కడ దేశం స్వతంత్రం వచ్చింది, 80వ స్వతంత్ర దినోత్సవం, దీంట్లో జెండా ఎగరేయాలా, జెండాకి సెల్యూట్ చేయాలా, దాన్ని బట్టి జగన్ రావాల్సిన లేదు, వీళ్ళు మాకే సమాధానం చెప్పలేకపోతాను, జగన్కి ఏం చెప్తారని మాట్లాడుతారు. వీళ్ళు ఎవరో అతను ఎవరో నాకు తెలియగలుగుతాను. వీళ్ళెవరో అతను ఎవరో వాళ్ళంతా ఒకటే కదా. దానికి జగనే రావక్కర్లేదంటే ఎవరికి సమాధానం అంటే రమ్మనండి, అసెంబ్లీకి వస్తే సమాధానం చెప్తారు. రోడ్ల మీదకి వస్తే వీళ్ళు టెంట్ల దగ్గరికి వస్తే సమాధానం ఎలా చెప్పాలో మాకు తెలుసు. ఆ సమాధానం చెప్పాలితే సిద్ధంగా ఉన్నాం.